నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. సినిమాలు తీయటంలోనే కాదు, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లటంలోనూ రాజమౌళి మాస్టర్ మైండ్ అని చెప్పాలి. వెండి తెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేయడానికి ఎంతగా కష్టపడతారో ఆ మూవీ పబ్లిసిటీ కోసం కూడా అంతే కష్టపడతారు. ఇండియన్ సినిమా స్టామినా ఏంటో ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన జక్కన్న ఇప్పుడు వారణాసి సినిమాతో గ్లోబల్ రేంజ్లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు సాగుతున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న గ్లోబ్ ట్రాటింగ్ మూవీ వారణాసి. సైన్స్ ఫిక్షన్, మైథాలజీ మిక్స్ చేసి తీస్తోన్న టైం ట్రావెల్ సినిమా ఇదని ప్రచారం జరుగుతోంది. ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తోన్న మహేష్ ఇందులో రాముడిగా దర్శనమివ్వబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. దీంట్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్తో వారణాసి వరల్డ్ ఎలా ఉండబోతోందని శాంపిల్గా చూపించారు. దీనికోసం భారీ ఈవెంట్ చేసి సినీ వరల్డ్ మొత్తం మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి. ఇక వారణాసి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ పలు హాలీవుడ్ మీడియా ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలు రిలీజ్ చేశారు. వీటిలో సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. దీంతో గత 2-3 రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాకి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. నిజానికి ఇవి ఇప్పుడు లేటెస్ట్ గా షూట్ చేసిన ఇంటర్వ్యూలు కాదు, గతేడాది నవంబర్లోనే రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలు. అప్పుడు రిలీజ్ చేస్తే గ్లోబ్ ట్రాటింగ్ ఈవెంట్ హడావుడిలో కొట్టుకుపోయాయి. ఇక అందుకే 3 నెలల గ్యాప్ ఇచ్చి వదిలారు. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేశారు. ఇకపోతే వారణాసి సినిమా 2-3 భాగాలుగా రూపొందనుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ సినిమా ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. మొదట 2 భాగాలు అనుకున్నాం, కానీ ఆ వెంటనే ఆ ఆలోచన విరమించుకున్నామని, 3 గంటలకు పైగా నిడివితో ఒకే సినిమాగా తీసుకురానున్నామని హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి బయటపెట్టారు. దీంతో అంత పెద్ద కథను ఒకే భాగంలో ఎలా చెప్తారో అనే ఆసక్తి పెరిగిపోయింది. ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలన్నీ 2 పార్ట్స్గా రిలీజ్ చేయటం మనం చూస్తున్నాం. ఈ ట్రెండ్కు బీజం వేసింది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయినా దాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లింది మాత్రం రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి కథను ది బిగినింగ్ అండ్ ది కన్క్లూజన్ అంటూ 2 భాగాలుగా తెరపైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రతి ఫిల్మ్ మేకర్ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. అయితే రాజమౌళి క్రేజ్ కోసం తన RRR మూవీని 2 భాగాలుగా చేయాలని అనుకోలేదు. కథంతా సింగిల్ పార్ట్లోనే చూపించేశారు. ఇప్పుడు అదే విధంగా వారణాసి స్టోరీని కూడా ఒకే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. వారణాసి 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ ఏడాది గ్యాప్ లో ఒక్కొక్కటిగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు వదలబోతున్నారు. ఇక ఇందుకోసం రాజమౌళి భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. RRR ఓటీటీలోకి వచ్చిన తర్వాత వెస్టర్న్ ఆడియన్స్ ఎలా మాట్లాడుకున్నారో వారణాసి విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు. కేవలం 2 ఫ్లెక్సీలు వారణాసిలో కట్టి రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియా అంతా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకునేలా చేయటాన్ని మనం చూసాం. రాబోయే రోజుల్లోనూ జక్కన్న స్ట్రాటజీలు ఊహకి అందని విధంగా ఉంటాయని అర్థమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.